థ్యాంక్ యూ జీసస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు చాలా గొప్పగా, దేవుడే మనకు తోడై ఉంటే, అసలు భలే ఉంది కదండి. దేవుడే మనకి తోడై ఉంటే, దేవుడే మనకు తోడై ఉంటే ఎలా ఉంటుంది? ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడే మనకు తోడై ఉంటే చాలా బాగుంటుంది. దేవుని మాటలు మనల్ని ఎంతో బలపరచడానికి దేవుడు ఎంతో అంటే ఈ మాటలతో మనందరినీ చాలా చాలా ధైర్యపరచాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనకు తోడై ఉంటే, అసలు ఎందుకు తోడై ఉండాలంటారు? అమ్మో, దేవుడు లేకపోతే అసలు మనం ఉండగలమా అంటారా? అంతే కదండి. ఆయన లేకపోతే మన వల్లే కాదు. హల్లెలూయా. అయితే కీర్తన గ్రంథం 89వ అధ్యాయంలో 26వ వచనం చూసుకుందాం. హల్లెలూయా. నీవు నా తండ్రిని, నువ్వు నా తండ్రి, నీవు నా తండ్రివి, నా దేవుడువు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. నీవు నా తండ్రివి, నా దేవుడివి, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. అంటే ఫాదర్ ఆర్ గాడ్. అక్కడ దేవుడిని నా తండ్రివి, నా దేవుడివి అని రెండు మాటలు మనకు కనబడుతున్నాయి కదండి. అంటే ఏంటి? ఆ దేవుణ్ణి తండ్రిగా ఎంతో ఇష్టంగా మొరపెట్టాడంట. ఏమని? దేవా నాకు సహాయం చేయవా అని. ఏ రకంగా? హల్లెలూయా. కావున అప్పుడు దేవుడు ఎమ్మటే ఏం మాట్లాడాడు? 27వ వచనం చూసుకుందాం. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 27వ వచనం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతునిగా ఉంచెదను. ఆమేన్. చూసారా? దేవునికంట నాన్న అని మొరపెట్టగా తండ్రి, అబ్బా తండ్రి, ఫాదర్ అని మనం కూడా అడుగుతాం కదండి. దేవుడు ఏమీ అక్కడ ఊరుకున్నాడా? మొరపెడితే ఎమ్మటే నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యంతగా నుంచెదను. అంటే భూరాజుల్లో అత్యధికంగా ఉంచుదని అంటే ఏంటి? అసలు భూమి మీద సమస్తాటి మీద అధిపతిగా నియమించుకున్నాడంట. అంటే ఒక